పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పై అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న నందిగామలో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అన్నదానం చేసేందుకు సిద్ధం చేసిన టేబుల్స్, వాటర్ క్యాన్స్ అక్కడి నుంచి లాక్కెళ్లారు. ప్రజలకు అసౌకర్యం కలిగించారని, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడినట్టు కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించినందుకు వైఎస్ఆర్సీపీ నేతల మీద పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. నందిగామలో నిన్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అలాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ నేతృత్వంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా అక్కడ ప్రజలకు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరితో కలిసి ఒక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అన్నదానానికి అక్కడ అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అన్నదానం జరుగుతున్న సమయంలో ఏవైతే వాటర్ క్యాన్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఏర్పాటు చేసిన టేబుల్స్ వాటిలన్నింటినీ కూడా బలవంతంగా లాక్కెళ్లిపోయి ఆటలో వేరే చోటకి తరలించారు. అయితే ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులను గట్టిగా ప్రశ్నించారు. ఇది కరెక్ట్ కాదు. గతంలో అనేక మంది నాయకుల కార్యక్రమం, ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి సంబంధించిన జయంతులు కావచ్చు, వర్ధంతులు అదే గాంధీ బొమ్మ సెంటర్ లో నిర్వహించాము. ఏ రోజు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ప్రజలకు ఎవరికి కూడా అసౌకర్యం కలగలేదు. ఇప్పుడు కూడా తాము ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు అసౌకర్యం కలుగుతుందంటూ కూడా ఇలా తమ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని ప్రశ్నించారు. అయితే దీంతో పోలీసులు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అలాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తో పాటు మరొక 30 మందిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ తాము చెప్పినా సరే అక్కడ అన్నదానం నిర్వహించే కార్యక్రమం చేపట్టారంటూ కూడా పోలీసులు ఈ అక్రమంగా కేసు నమోదు చేశారు. అయితే దీని వెనుక ఖచ్చితంగా కూటమి నేతల ఒత్తిడి ఉందనేది కూడా మనకు తెలుస్తోంది.